నల్గొండ జిల్లాలో పిల్లి పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. నల్గొండలో ఉంటున్న పుష్పలత అనే మహిళ తన పిల్లి కోసం పక్కింటి వారిపై కేసు పెట్టింది. 3 ఏళ్లుగా తాము పెంచుకుంటున్న పిల్లి గత సంవత్సరం క్రితం తప్పిపోయిందని, అయితే అలాంటి పోలికలతో ఉన్న పిల్లి పక్కింట్లో కనబడటంతో ఆ పిల్లి తనదేనని పుష్పలత పేర్కొంది. తన పిల్లిని పక్కింటి వాళ్లు దొంగిలించి దానికి బ్రౌన్ కలర్ వేసి పెంచుకుంటున్నారని ఆరోపించింది. తన పిల్లిని వారి వద్ద నుంచి తనకు అప్పగించాలని నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు కుటుంబాల వారిని పిలిపించి పిల్లిని డాక్టర్ వద్దకు పంపామని, ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత పిల్లి ఎవరనేది తేలుతుందని 2 టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. చివరికి మళ్ళీ డాక్టర్ తీసుకెళ్ళి ఆమె ఏమంటుంది, ఆమె ఇంకొక దగ్గర తీసుకుంది, నేను వాళ్ళ తీసుకున్నట్టు నేను చెప్పినట్టు వాడిని ఇంకొకరిని అడిగినా అనుకోండి, వాడు ఏమంటాడు మహా అంటే ఒకటే అంటారు కదా, నేను కూడా పెయింట్ అయ్యలేదు సార్ అంటారు. చివరికి మళ్ళీ డాక్టర్ తీసుకెళ్ళి ఆమె ఏమంటుంది, ఆమె ఇంకొక దగ్గర తీసుకుంది, నేను వాళ్ళ తీసుకున్నట్టు నేను చెప్పినట్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, మరి ఒక పిల్లి వివాదం అయితే కూడా పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. అయితే తమ పిల్లిని పక్కింటి వారు పెంచుకుంటున్నారంటూ కూడా కంప్లైంట్ చేశారు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? కేంద్రంలో ఓ పిల్లి ఇరు కుటుంబాలని పోలీస్ స్టేషన్ పెట్టేలా చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి రైమత్ నగర్ లో పుష్పలత అనే మహిళ ఉంటుంది. ఆ మహిళ గత కొంతకాలంగా అంటే 3 సంవత్సరాల క్రితం నెల రోజుల పిల్లిగా అంటే చిన్న పిల్లని తీసుకొచ్చి పెంచుకుంటూ పోతుంది. ఆ విధంగా పెంచుకుంటూ పోతున్న పిల్లి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత గత సంవత్సరం కనబడకుండా పోయిన పరిస్థితి నెలకొంది. సో గత సంవత్సరం నుంచి కూడా పుష్పలత ఈ పిల్లి ఎక్కడికి పోయిందా అన్న విషయం కోసం అని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సెర్చ్ చేసినప్పటికీ కూడా ఆ పిల్లి జాడ అనేది కానరాలేదు. అయితే ఇటీవల కాలంలో అంటే 3 రోజుల క్రితము ఆ పిల్లి అంటే తన పిల్లి అనేది పక్క ఇంట్లో ఉండటాన్ని ఆమె గమనించడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లి అనేది తను చూడగానే ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది నా పిల్లి అని చెప్పేసి కూడా పుష్పలత చెప్పిన పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి పక్కింటి వాళ్ళని అడిగినా కూడా ఇది మా పిల్లిని ఎప్పటి నుంచి పెంచుకుంటున్నాము, ఈ పిల్లితో పాటు ఇంకొక 5 పిల్లలు మేము పెంచుకుంటున్నాము అని చెప్పేసి కూడా పక్కింటి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకపోయేసరికి వెంటనే పుష్పలత స్థానికంగా ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆశ్రయించిన పరిస్థితి ఉంది. 2 టౌన్ పోలీస్ వచ్చిన తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళిద్దరు కుటుంబాలు అంటే పుష్పలత ఆల్రెడీ కంప్లైంట్ చేసింది కాబట్టి ఆ పక్క కుటుంబం వాళ్ళని ఆ పోలీసులు స్టేషన్ పిలిపించేసి మాట్లాడగా వాళ్ళు కూడా చెప్పడం ఇది ఈ పిల్లి కాదు, ఇంకొక 5 పిల్లలు మేము సాగుతున్నాం కాబట్టి ఈ పిల్లి వాళ్ళది కాదని చెప్పారు. ముఖ్యంగా పిల్లి కలర్ విషయం వచ్చే వరకు పుష్పలత ఇస్తున్న పిల్లి కలర్ ఏమో వైట్ కలర్ గా ఉండటం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పిల్లి అనేది బ్రౌన్ కలర్ లో ఉంది. అంటే పుష్పలత చెప్తున్న విషయం ఏంటంటే తన పిల్లికి కావాలని బ్రౌన్ కలర్ వేసేసి తనను గుర్తుపట్టకుండా చేయడం కోసం ఈ విధంగా చేశారని చెప్పి పుష్పలత వాదించుకుంటూ ఉంది. ఇదే సమయంలోనే 2 టౌన్ ఎస్ఐ నాగరాజు ఈ విషయంపై సంబంధిత వెటర్నరీ డాక్టర్ని పిలిపించేసి ఈ పిల్లిని అతనికి అప్పగించేసి దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది అంటే ఒరిజినల్ బ్రౌన్ కలర్ లో ఉన్న పిల్ల లేకపోతే వైట్ పిల్ల అనే విషయం తేటదల్లే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పి ఆ ఇరు కుటుంబాల వారిని కూడా అక్కడి నుంచి పంపించిన పరిస్థితి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ పిల్లి అంటే ఒరిజినల్ కలర్ బ్రౌనా లేదా వైటా అనేది కూడా తెలుతుందని చెప్పేసి కూడా ఎస్ఐ చెప్పిన పరిస్థితి ఉంది. ఇరు కుటుంబాలు మాత్రం సర్ది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించేసి మీరు పూర్తి స్థాయిలో అంటే ఒరిజినల్ పిల్లిగా అంటే పుష్పలత చెప్పినట్లు ఆ పిల్లిని మీరు కళ్ళు వేసి ఆ విధంగా ఉంచినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మాత్రం ఏ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా ఎవరైతే ఎదురింటి వారు ఉంటో వాళ్ళకి చెప్పి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇరు కుటుంబాలు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఈ పంచాయతీ అనేది పెద్ద రభసగా మారటము, ఇది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి పోలీసులు మాత్రం ఆ వెటర్నరీ డాక్టర్ తీసి పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్లి ఎవరిది అనే విషయాన్ని మాత్రం తేల్చనున్నారు. అఖిల. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.